రైట్, ఓకే. ఒక్క నిమిషం. శేఖర్ మాట్లాడేటప్పుడు ఆ ఎస్ఐ ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది బాగా వైరల్ అయింది కాబట్టి ఒకసారి ప్లే చేయండి అమ్మా. అది పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. శేఖర్, ఏంటండి ఇది? అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నది, సోషల్ మీడియా షేక్ చేస్తున్నది. మీకు తెలిసే ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి. దానికి కొనసాగింపుగా కారుమూరి గారు అయితే గుంటూరు అవతల నుంచి అయితే నరికేస్తారట, యువతల నుంచి అయితే ఇళ్లలో నుంచి బయటికి తీసుకొస్తామంటున్నారు. ఇది మంచిదేనా పార్టీకి కానీ వైసీపీకి కానీ? సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరు సార్? ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారా? అవును. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? ముందు దానికి సమాధానం చెప్పమనండి. పొద్దు నుంచి సోషల్ మీడియాలో ఆయన చరిత్ర మొత్తం చిట్టా ఇప్పి అక్కడ కూర్చోబెట్టున్నారు. ఆయన చరిత్ర చిట్టా ఏంటి, ఆయన ఎక్కడెక్కడ ఏదైతే మట్టి మైనింగ్, ఏదైతే మట్టి అక్రమ మైనింగ్ చేసి తీసుకొచ్చి కోలఫాలు కట్టుకుంటున్నాడు, ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. సార్, నాకు అర్థం కావట్లేదు. ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్, కష్టపడి చదివి వచ్చాను. ఎగ్జామ్స్ ఎవరైనా కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి రన్నింగ్ రేసుల్లో ఫిజికల్ టెస్టులు అన్ని పాస్ అయ్యి తర్వాత మెడికల్ టెస్టులు కూడా పాస్ అయితేనే ఫోర్స్లోకి వస్తారు. ఆయన ఒక్కడే కదా, అందరూ అలాగే వచ్చిన వాళ్ళే. ఈయన ఎస్ఐ లెవెలే. ఐపీఎస్ అయితే ఇంకా దారుణంగా కష్టపడి వచ్చారు. అలాంటి ఐపీఎస్ పెట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారిని పెట్టుకొని నారా లోకేష్ గారు తిట్టినప్పుడు సమ్మగా ఉన్నది ఆయనకి. బాలకోట గారికి అయితే ఇంకా సమ్మగా ఉన్నది. సమాజంలో అశాంతి రేఖల్లా, పోలీసుల్లో అశాంతి రేఖల్లా అంగళ్ళ దగ్గర పట్టుకొని తరవండ్రా నా కొడుకుల్ని, కొట్టండ్రా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు పోలీసులను పట్టుకొని మొత్తం తగలబడిపోతే అంగళ్ళ దగ్గర పోలీసులు అందరూ కూడా గాయపడితే ఒకరికైతే కన్నే పోయింది, రణదీప్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ కి. ఆ రోజు బాలకోట గారికి బాధ కలగల, పోలీసులు ఇబ్బంది పడలా. అదేవిధంగా ఏదైతే ఈయన ఎస్ఐ సుధాకర్ గారు మాత్రం అద్భుతంగా ఉన్నారు. ఆయన ఎవరితో తిరుగుతారు? పరిటాల శ్రీరామ్ గారి అడుగులకు మడుగులు ఎత్తుతూ, పరిటాల శ్రీరామ్ గారికే కాకుండా తెలుగుదేశం పార్టీ అందరికి అడుగులు మడుగులు ఎత్తుతాడు. పోలీసులు తినడానికి వచ్చారా అని చెప్పి మాట్లాడినటువంటి ఏదైతే అచ్చెన్నాయుడు గారికి బొకే ఇచ్చి కౌగిలించుకుంటారు. ఆ ఫొటోస్ అన్ని మీకు పంపించా, చూడండి ఒకసారి. అన్ని కౌగిలించుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, 18/2/2023 బాలకోట అయినా బాగా చూడాలి. ఇది 23వ సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తేదీకు ఆయన మాట్లాడిన మాట ఏంది? పోలీసులను పట్టుకొని సంఘ విద్రోహ శక్తులు అన్నాడు. ఆ డిఎస్పీని, ఎస్ఐని, సిఐని తరిమేండ్రా అన్నాడు. అవి అద్భుతంగా ఉన్నాయి. ఆ రోజు పోలీసుల్లో అశాంతి రేకట్ల చాలా బాగుంది ఆ రోజు. ఇంకో 7/8/2023 ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకొని నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఒక ఐపీఎస్ ను పట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆ రోజు నారా లోకేష్ గారు ఏదైతే వాళ్ళ తండ్రిని అడ్డు పెట్టుకొని ఈరోజు మంత్రిగా వచ్చాము,